Hello guys, welcome to our channel Vani Venkat Official. First of all, thank you for 1k subscribers andi. Now it's 1k family. Mana family vachesi 1k family ayipoyindandi. Thank you for all your support. 1k subscribers ayipoyaru. So మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మేము మరిన్ని కొన్ని హిడెన్ ప్లేసెస్ చూపిస్తామండి. మా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తాము, అంటే కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త ప్లేసెస్ మీకు చూపించడానికి. సో ఇప్పుడు మనకి 1k ఫ్యామిలీ అయిపోయింది కదా అండి. 1k ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఒక కొత్త వీడియో డిఫరెంట్ కంటెంట్తో ఏదైనా చేయాలి అనుకున్నాం. అంటే చాలా హిడెన్ ప్లేస్ ఉండాలి అన్న ఫీలింగ్తో ఆలోచించాము. యాక్చువల్గా మేము బెంగళూరు వెళ్ళిన తర్వాత కొంచెం వర్క్ ఉండి బెంగళూరు వచ్చాము. బెంగళూరులో నియర్ బై ఏదైనా ప్లేస్ ఉందా అని సర్చ్ చేస్తుంటే మా కజిన్ సజెస్ట్ చేశారు. లైక్ ఈ రీసెంట్ టైమ్స్లో వైరల్ అవుతున్న రీల్ వచ్చేసి దాండ్రోలింగ్ మోనాస్ట్రీ అండి. ఇది వచ్చేసి టిబెటియన్ సెటిల్మెంట్లో కన్స్ట్రక్ట్ చేశారు. కూర్గ్లో మనం నామ్ద్రోలింగ్ చూసాం కదా, ఇక్కడ వచ్చేసి దాండ్రోలింగ్. మనకి ఈ టెంపుల్ వచ్చేసి మనకి బెంగళూరు నుంచి అప్రాక్సిమేట్గా ఒక 180 కిలోమీటర్స్ ఉంటుందండి. బెంగళూరు వాళ్ళకి ఏదైనా వీకెండ్ డెస్టినేషన్ కావాలి అంటే ఈ టెంపుల్ వచ్చేసి పర్ఫెక్ట్ వీకెండ్ డెస్టినేషన్ అండి. చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి దిస్ ఎ ప్లేస్ ఫర్ పీస్. ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే అంత పీస్ఫుల్గా ఉంది. చాలా బెస్ట్ ప్లేస్. ఈ టెంపులే కాదండి పీస్ ఆఫ్ ప్లేస్. యాక్చువల్గా మనకి పక్కన ఉన్న వ్యూస్ కూడా, అంటే ఇప్పుడు మీ బ్యాక్ ఎండ్లో చూస్తుంటే వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే ఈ లొకేషన్ అంత పీస్ఫుల్గా ఉంది. మాకు బెంగళూరు నుంచి ఇక్కడ రీచ్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా ఒక 4 hours పట్టిందండి. లాస్ట్ 30 minutes అయితే అసలు వ్యూస్ ఉన్నాయి, అమేజింగ్గా ఉన్నాయి. చూడడానికి 2 కళ్ళు చాలు, అంత అద్భుతంగా ఉన్నాయండి. ఈ వీడియోలో అయితే ఈ టిబెటియన్ విలేజ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. అంటే అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ విలేజ్ ఎలా ఫామ్ అయింది, ఈ టిబెటియన్స్ కల్చర్ ఏంటి, అండ్ ఈ ప్లేస్ రీచ్ అవ్వాలంటే ఎలా రీచ్ అవ్వాలి, ఇలాంటి కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తామండి. సో స్కిప్ చేయకుండా చూడండి. చలో ముందుకెళ్తూ మాట్లాడదాం. ఈ దాండ్రోలింగ్ టిబెటియన్ సెటిల్మెంట్ కింద 22 చిన్న విలేజెస్ ఉన్నాయండి. అప్రాక్సిమేట్లీ 3500 పీపుల్ ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ వచ్చేసి ఫార్మింగ్ అండి. ఇక్కడ చాలా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు మెయిన్గా కొలిచేది వచ్చేసి బుద్ధుడిని. బుద్ధుడిని ఆరాధిస్తారు ఇక్కడ పీపుల్. ఈ దాండ్రోలింగ్ టిబెటియన్ సెటిల్మెంట్ కింద అప్రాక్సిమేట్గా ఒక 4 to 5 మాన్స్ట్రీస్ ఉన్నాయండి. అందులో ఇప్పుడు మనం చూసేదే పెద్ద మాన్స్ట్రీ. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదా అండి మాన్స్ట్రీ ఎంత బాగుందో. లోపల మనకి బుద్ధుడిది పెద్ద విగ్రహం ఉందండి. ఇక్కడ అంతా వాళ్ళు ప్రేయర్ చేసుకునే ప్లేస్. అండ్ వీళ్ళ కల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా కలర్స్తో కూడుకున్న కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఆ కలర్స్ అనేది ఒక పాజిటివిటీని, ఒక ఎనర్జెటిక్ వైబ్ని క్రియేట్ చేస్తాయి. చాలా బాగా అమేజింగ్గా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాయి. ఈ ప్లేస్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందండి. అది మేబీ బికాస్ ఆఫ్ ద కలర్స్ కూడా కావచ్చు. మేము ఆల్మోస్ట్ ఈ ప్లేస్లో ఒక 1 hour టైం స్పెండ్ చేసాము. 1 hour స్పెండ్ చేసినా కూడా తనవి తీరట్లేదు అనమాట. అంటే ఆ పాజిటివిటీ అనేది అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక పీస్, ఒక సూద్నెస్, ఒక కామ్నెస్ అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది ప్లేస్. ఇప్పుడు ఈ మాన్స్ట్రీ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందామండి. యాక్చువల్గా 1959లో ఎప్పుడైతే చైనా టిబెటియన్స్ని ఆక్యుపై చేసిందో, టిబెట్ని ఆక్యుపై చేసినప్పుడు ఈ టిబెటియన్స్ అందరూ మన ఇండియాకి వచ్చేసారు. వాళ్ళు కొన్ని ప్లేసెస్లో సెటిల్ అయిపోయారు. అంటే అలా సెటిల్ అయిన దాంట్లలో 1974లో ఫామ్ అయిన సెటిల్మెంటే దాండ్రోలింగ్ టిబెటియన్ సెటిల్మెంట్. దాండ్రోలింగ్ అనేది లైక్ ల్యాండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అండి. అంటే ఈ పీపుల్ వచ్చేసి ఇక్కడ దాండ్రోలింగ్ మెయిన్ ఏంటి అంటే వీళ్ళు వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ఇంటిగ్రిటీని, వాళ్ళ ఇండివిజువాలిటీని, వాళ్ళ ఐడెంటిటీని, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ని అన్నీ వాళ్ళు ఫ్యూచర్
కాపాడుకుంటున్నారు. లైక్ ఇప్పుడు వాళ్ళు చైనా నుంచి ఇక్కడికి వచ్చేసారు. సో వాళ్ళ కల్చర్ అనేది అంతరించిపోకుండా ఇలా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ టిబెటియన్ సెటిల్మెంట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. అంటే లైక్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్, అన్ని ఫెసిలిటీస్ వాళ్ళ విలేజెస్లోనే లొకేట్ అయి ఉన్నాయి. యాక్చువల్గా మనకి చాలా టిబెటియన్ మోనస్ట్రీస్లో ఇలాంటి ప్రేయర్ వీల్స్ కనిపిస్తాయండి. ఈ ప్రేయర్ వీల్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ హోప్. మనకి ఇది ఒక హోప్ని కలిగిస్తాయి అన్నమాట. ఇట్స్ అ సింబల్ ఆఫ్ హార్మనీ, ఒక హార్మనీ, హోప్ని కలిగిస్తాయి. సో వాళ్ళ నమ్మకం ఏంటి అంటే మన కర్మాని ప్యూరిఫై చేయడానికి ప్రేయర్ వీల్స్ అనేది వాడతాము అనేసి వాళ్ళ నమ్మకము. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ అనమాట. సో ఇప్పుడు మన కల్చర్తో పోల్చుకుంటే మనం హిందూస్ టెంపుల్స్లో వచ్చేసి మనకి గంటలు ఉంటాయి కదండి. జస్ట్ లైక్ వాళ్ళ కల్చర్లో ఇలాంటి ప్రేయర్ వీల్స్ ఉన్నాయి అని మేము అనుకుంటున్నాము. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు కమెంట్ చేయండి. యాక్చువల్గా ఇక్కడ చాలా ప్లేసెస్లో మనకి కలర్ ఫ్లాగ్స్ కనిపిస్తాయండి. ఆ కలర్ ఫ్లాగ్స్ పైన మనకి సమ్ స్క్రిప్ట్ ఉంటుంది. మేమైతే అనుకున్నది ఏంటి అంటే అది టిబెటియన్ స్క్రిప్ట్ కావచ్చు. అంటే బుద్ధుని యొక్క టీచింగ్స్, బుద్ధుని యొక్క కోట్స్ మేబీ ఉండొచ్చు బుద్ధిజంకి రిలేటెడ్గా. బట్ దాని ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే మాకు తెలీదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలిసినట్టయితే ప్లీజ్ కమెంట్. చూడ్డానికి అయితే ఈ ఫ్లాగ్స్ అని చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. అంటే డిఫరెంట్ కలర్స్, సర్టన్ వైబ్స్, గుడ్ పాజిటివిటీ, ఇలాంటి వైబ్స్ అన్నీ వస్తున్నాయి. మేము ఒక మానస్ట్రీ నుంచి ఇంకో మానస్ట్రీకి వెళ్తుంటే మాకు మధ్యలో దారిలో ఇది కనిపించిందండి. సో ఇక్కడ ఆగేసి అక్కడ వాళ్ళు పెయింట్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వెళ్ళాము. అంటే వాళ్ళ కల్చర్లో దీన్ని ఏమంటారు, ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు అడగడానికి ట్రై చేశాము. వాళ్ళు చెప్పింది ఏమంటే దీన్ని స్తూప అని అంటారు అని చెప్పారు. బట్ ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మీరు చూస్తున్న అన్ని కాటేజెస్ అండి. జస్ట్ ఇన్ కేస్ మీరు అక్కడ స్టే చేయాలి అనుకుంటే ఈ కాటేజెస్లో ఉండొచ్చు. ఇది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి నాన్ ఏసీ వచ్చేసి 1000 రూపీస్, ఏసీ వచ్చేసి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి స్కూల్ అండి, సంబోతా టిబెటియన్ స్కూల్ అని ఉంది ఇక్కడ. మనకి మూవీస్లో చూపిస్తుంటారు కదా ఊటీ స్కూల్స్, అలా అనిపించింది ఆ ఎన్విరాన్మెంట్ అంతా చూస్తుంటే. అకామిడేషన్ దగ్గరలోనే మనకి రెస్టారెంట్ ఉందండి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. అంటే మెయిన్లీ చైనీస్ ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంది. సో మనకి మీల్స్ అలా అయితే పాసిబుల్ కాదు, అక్కడ దొరకదు. ఇది ఇంకో మాన్స్ట్రీ అండి. ఇక్కడికి వచ్చేసాం మేము అక్కడ నుంచి, మెయిన్ మాన్స్ట్రీ దగ్గర నుంచి. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే ఈ స్తూపాస్, ఇవి కలర్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మెయిన్గా ఈ మాన్స్ట్రీ వచ్చేసి హిల్స్ మధ్యలో ఉంది, కొండల మధ్యలో ఉంది. మాన్స్ట్రీనే చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఇక్కడ పక్కన లొకేషన్స్ అయితే ఇంకా అసలు అది చెప్పడానికి కూడా మాటలు లేవు, అంత సూపర్ గా ఉన్నాయి. ఇక్కడ బిఆర్ హిల్స్ దగ్గర ఉంటాయండి. ఇది ఈ మొనాస్ట్రీకి దగ్గరలోనే మనకి బిఆర్ హిల్స్, మహదేశ్వర బెట్ట అని 2 ఉంటాయండి. అవి కూడా చాలా వండర్ఫుల్ లొకేషన్స్. ఇది ఇంకో మోనస్ట్రీ అండి. యాక్చువల్గా మేము ఇక్కడికి వెళ్ళేప్పుడు అక్కడ అంతా ప్రేయర్ జరుగుతుంది కదా, అలో చేస్తారా లేదా అనే డౌట్గా ఉండే మాకి. బట్ మేము లోపలికి వెళ్ళే ముందు జస్ట్ పర్మిషన్ అడిగాము, వెదర్ వీ కెన్ కమ్ ఆర్ నాట్ అన్నట్టు. అంటే సైన్స్తో అడిగాము, దే అలౌడ్ అస్, లోపలికి అలో చేశారు. ఈవెన్ ప్రేయర్ చేస్తుంటే మేము అలా చూస్తూ ఉన్నా కూడా ఏం చెప్పలేదు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ ప్లేస్ ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి.
ఈ ప్లేస్ వచ్చేసి మనకి బెంగళూరు నుంచి అప్రాక్సిమేట్గా 180 కిలోమీటర్స్ ఉంటుందండి. అండ్ మైసూర్ నుంచి 100 కిలోమీటర్స్ ఉంటుంది. బెంగళూరు నుంచి అయితే అప్రాక్సిమేట్లీ 4 to 4.5 hours పడుతుందండి ఇక్కడ రీచ్ అవ్వడానికి. అదే మైసూర్ నుంచి అయితే 2 to 2.5 hours పడుతుంది. మేమైతే బెంగళూరు నుంచి వెళ్ళామండి. యాక్చువల్గా ఫస్ట్గా బెంగళూరు టు అంటే మైసూర్ ఎక్స్ప్రెస్ వే ఉంది కదండి, ఇంకా అందరికీ తెలిసిందే ఎక్స్ప్రెస్ వే ఎంత స్మూత్గా ఉంటుందో. రోడ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా వన్స్ ఎక్స్ప్రెస్ వే ఎప్పుడైతే అయిపోయిందో అంటే మనం దొండలింగ్కి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది కదా, దొండలింగ్ రూట్. ఆ రూట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక 40 to 50 కిలోమీటర్స్ ఉంటుందండి. రోడ్ చాలా అంటే చాలా వర్స్గా ఉంది. జస్ట్ ఇన్ కేస్ అంటే మీరు కానీ కొత్తగా డ్రైవ్ చేస్తున్నా లేదంటే ఓన్ వెహికల్లో వస్తున్నా చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే రోడ్ ఈజ్ రియల్లీ బ్యాడ్ అండి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవుతూ వెళ్తాం కదండి, యాక్చువల్గా అది రాంగ్ డైరెక్షన్ చూపిస్తుంది. అంటే మొత్తం కాదు, లాస్ట్ ఒక 10-15 minutes ఉంటుంది కదా, ఆ 10-15 minutes ముందప్పుడు ఒక్కటి మీరు కొంచెం స్లో అయిపోయి, అంటే స్లో అంటే అక్కడ లోకల్ వాళ్ళని అడుగుతూ వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఆ లాస్ట్ 10-15 ఒక్కటే రాంగ్ ఉంది, మిగతా అంతా కరెక్టే ఉంది. అక్కడ లోకల్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. వాళ్ళు ఈజీ గైడ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ లైక్ మ్యాప్స్ లో రాంగ్ ఉంది, ఎవ్రీవన్ ఆర్ లైక్ గోయింగ్ త్రూ ఏ రాంగ్ రూట్ అని. అది డైరెక్షన్ రాంగ్ చూపిస్తుంది అనమాట. సో బెటర్ అక్కడ లోకల్ వాళ్ళని కనుక్కుంటూ వెళ్ళడం బెటర్. ఈ మొనాస్ట్రిక్ దగ్గరలోనే మనకు బియర్ హిల్స్, మహదేశ్వర బెట్ట అని 2 ప్లేసెస్ ఉంటాయని చెప్పాం కదండి. యాక్చువల్గా మేము ఆ 2 కవర్ చేయలేకపోయాము. ఈ రోడ్లో జర్నీ చేసే లోపలే చాలా టైర్డ్ అయిపోయాము. సో రిటర్న్ అయిపోయాము. రోడ్ చాలా వర్స్గా ఉండడం వల్ల బాగా టైర్డ్ అయిపోయాము ఈ జర్నీలో. సో ఇంకా మేము రిటర్న్ బెంగళూరు వెళ్ళాలి, బట్ ఈ టైర్డ్నెస్ వల్ల మేము మైసూర్కి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడే స్టే చేసాం. థ్యాంక్ యూ అగైన్ ఫర్ 1000 subscribers అండి. మీరు కానీ ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.